హాయ్, నా పేరు జశ్వంత్. మాది చాలా రిచ్ ఫ్యామిలీ. నేను పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టాను. కూర్చొని తిన్న తరగని ఆస్తులున్నాయి. మా నాన్న చదువు చదువు అని వెంబడి పడతాడు. ఇక నేను చదువుకోవడం అవసరం అంటారా? టైం వేస్ట్. నా పేరు రోషిని. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ మా నాన్నకి నేను చదవడం ఇష్టం లేదు. అలాగే నా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నాకు చదువును దూరం చేస్తున్నాయి. నేను ఎలా అయినా చదువుకొని సమాజంలో మంచి హోదాలో ఉండాలి. నాలా చదువుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి. వీరిద్దరి జీవితాలు చివరికి ఏ గమ్యాన్ని చేరుకున్నాయో ఇప్పుడు చూద్దాం. రోషిని, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానమ్మా. ఎందుకే నీకు చదువు అంటే అంత ఇష్టం? చదువుకుంటేనే మన జీవితాలు మారుతాయమ్మా. నేను చదువుకొని గొప్పదాన్ని అవుతాను. సరే తల్లి, నువ్వు చదువుకో. మీ నాన్నేంటి ఇంకా రావట్లేదు? నాన్న గురించి తెలిసిందే కదమ్మా. నువ్వు చదువుకో అమ్మా. నాకు తలనొప్పిగా ఉంది, నేను కాసేపు పడుకుంటాను. సరే అమ్మా. ఏమండి? ఇటు రావే. ఏంటండి? ఇంటికి వచ్చిన అన్నం పెట్టడం తెలియదా అని? నీ అది కాదండి. ఏది కాదండి? ఇప్పటి వరకు మీకోసం చూసి చూసి తలనొప్పిగా ఉందని పడుకున్నాను. ఆహా, అది తలనొప్పి కాదండి, తల పొగరు. ఎందుకండి కొడుతున్నారు? చంపేస్తా. రోషిని, వచ్చి నాకు అన్నం పెట్టే. నేను వడ్డిస్తాను రండి. అయ్యో, మీకు తలనొప్పిగా ఉంది కదా అండి, మీరు వెళ్ళి పడుకోండి. తను చదువుకుంటుంది కదా, నేను పెడతాను. అంటే నాకు అన్నం పెట్టడం కంటే నీకు చదువు ఎక్కువైందానే? తల్లి కూతుర్లు కలిసి ఓవరాక్షన్ చేస్తున్నారానే? చదువుకొని ఏముద్దరిద్దామని? నేను చదువుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటాను. అంటే నేను బాగా చూసుకుంటలేనని వెటకారమానే నీకు? పాప ఏమందని కొడుతున్నారు? ఇప్పుడు నువ్వు నన్ను ఆపినావా అని? నన్నే ఆపుతావా? అమ్మా! ఆపు. ఆపమంటుంటే నీ ఆపు. ఇంకోసారి మాట బయటికి వస్తే నాన్న, అమ్మనేమనొద్దు, నేను వడ్డిస్తాను రా నాన్న. నువ్వు నీ అన్నం నాకు అద్దు పో. అమ్మా, నొప్పిగా ఉందా? అదేం లేదమ్మా, నీకు స్కూల్ టైం అవుతుంది, నువ్వు త్వరగా వెళ్ళు. జశ్వంత్, కొంచెం తిన్నానా? చాలమ్మా. ఏసీ ఏంటి 24లో పెట్టావు? 16లో పెట్టచ్చు కదా. మమ్మీ, ఏంటి నానా? మన మంచిర్యాలలో కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. అక్కడ పార్టీ వేర్ డ్రెస్సులు చాలా బాగున్నాయంట. నాకు తెలియదే. మీ మహిళా మండలి వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. హో, ఐసీ. షాపింగ్కి వెళ్దాం, నీకు కావాల్సింది కొనుక్కో. అట్నుంచి అటే స్టార్ హోటల్కి వెళ్దాం. తప్పకుండా వెళ్దాం. హాయ్ డాడీ. మీరెప్పుడు వచ్చారు? నువ్వు ఆగవే, ఇంకేం కోరికలు ఉన్నాయిరా నీకు? డాడ్, ఐ వాంట్ ఐఫోన్. ఐ నీడ్ 40,000 ఐప్యాడ్ అండ్ క్రికెట్ కిట్. ఇంత చిన్న వయసులోనే నీకు చాలా కాస్ట్లీ కోరికలు ఉన్నాయిరా. నువ్వు గ్రేట్ రా. ఏమనుకున్నారు? వాడివన్నీ నా పోలికలే. తెలుస్తూనే ఉంది. అవును, నీకు SA1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 40%. అంటే జస్ట్ పాస్ మార్క్స్ వచ్చాయి. క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉందంట. పాపం వాడేం చేస్తాడు? మీ ఫ్రెండ్స్ కూడా అదే పేపర్ ఇచ్చారా లేదా వేరే ఇచ్చారా? చాలండి మీ జోక్స్. క్వశ్చన్ పేపర్ అందరికి ఒకటే ఇస్తారు కదా. మరి వీడికి 40% వచ్చి వాళ్ళకి 80% రావడం ఏంటి? 80%తో స్కాలర్షిప్ కూడా తెచ్చుకున్నారు. అలగాజనంతో కంపేర్ చేస్తారేంటండి? స్కాలర్షిప్తో చదువుకున్న కర్మ వాడికేం పట్టింది? నేను ఏరియా మహిళా మండలి అధ్యక్షురాల్ని. రేపో మాపు ఎలక్షన్లో పోటీ చేసి ఎమ్మెల్యేని కూడా అవుతాను.
అప్పుడు నా కొడుక్కి స్కాలర్షిప్ ఏం కర్మ, చదివే అవసరం. షటప్. బిడ్డలకు నిజమైన శత్రువులు ఎవరో కాదు, నీలాంటి తల్లులే. స్కాలర్షిప్ అంటే గతి లేని వాళ్ళకి వేసే భిక్షం కాదు, సరస్వతి దేవితో వెలిగిపోయే పిల్లలకు చేసే సన్మానం. వీడికి చదువు అక్కర్లేదా? మనం ఉన్నంత వరకు వాడు బాగానే ఉంటాడు, ఆ తర్వాత వాడి పరిస్థితి ఏమిటి? చాలండి, గోరంతల్ని కొండంతలు చేస్తాడు. డాడీ, ఇప్పుడు జరిగింది SA1 కదా, SA2లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. ఈ నిర్లక్ష్యమే నేను కిందికి నెట్టేస్తుంది. మీ నాన్న అలానే అంటాడు, నువ్వు స్కూల్కి వెళ్ళు. నీ కర్మరా. అమ్మా రోషిని, ఇలా రా. సార్, నోటీస్ బోర్డు చూసావా? నీ పేరు ఫీజు కట్టిన వాళ్ళ లిస్టులో ఉంది. ఇంకా ఎన్ని రోజులు? ఇదిగో కడతారా అదిగో కడతారా అని 4 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా. సార్ కొంచెం టైం ఇస్తే కట్టేస్తాం సార్. ఏం అవసరం లేదు, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చెప్తే అర్థం కావట్లేదా? వెళ్ళు రోషిని. ఏ ఆగు. చదువుకునే స్తోమత లేనప్పుడు ఎందుకు చదువుకోవడం? చూడరా, అది కూడా మన లాంటి రిచ్ ఫ్యామిలీస్ చదువుకునే స్కూల్లో. నీలాంటి దానికి ఎందుకు చదువు? ఇంట్లో పాచి పనులు చేస్తూ బట్టలు ఉతుక్కోక. మా ఇంటికి రా, మా నాన్నకి చెప్పి పనిలో పెట్టిస్తా. పదరా, దాంతో ఏంటి మాటలు? అమ్మా అమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి పంపించేశారు. నువ్వేం బాధపడకు, ఎగ్జామ్కి ముందే నీ ఫీజు కట్టేస్తాను, సరేనా? ఒరేయ్ కార్తీక్, బయటికి రా. ఎక్కడే నీ మొగుడు? నా అప్పెప్పుడు తీరుస్తారు? ఇంకా ఎన్ని రోజులని తెప్పించుకుంటారు? రారా కార్తీక్ రా. ఎక్కడ్రా నా డబ్బు? నా అప్పెప్పుడు తీరుస్తావు? నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు అంటే వదిలిపెడతాను అనుకుంటున్నావా? తాగడానికి మాత్రం వస్తాయా? నువ్వు పని చేయి. ఏ రోషిని, ఇటు రాబే. దీనిని ఇంటి దగ్గర పనికి పెట్టుకోపో. ఏమండి? ఏంటే? అది చదువుకునే పిల్ల, దాని పనికి పంపిస్తానంటారేంటి? అవునా? కొడుకుని కంటావంటే కూతుర్ని కన్నావు. తిండి పెట్టడే దండగా అంటే చదువు కూడా నా దీని మొహానికి. ఇది నా కూతురు కాదే, నాకు పట్టిన దరిద్రం. తీసుకెళ్ళ దీన్ని. ఏయ్ నాతో రా. నాన్న నేను వెళ్ళను నాన్న. అమ్మా నువ్వైనా చెప్పు. అయ్యా అయ్యా, మీ అప్ప ఎలా అయినా తీరుస్తాను, దాన్ని వదిలేయండి. సరే, 4 రోజులు టైం ఇస్తున్నాను, ఆ లోపల నా డబ్బు నాకు ఇచ్చేయాలి. అమ్మా, నాన్నకు నేనంటే ఇష్టం లేదా? అదేం లేదే. కానీ నాకు నాన్నంటే చాలా ఇష్టం. నేను చదువుకొని నాన్నని బాగా చూసుకుంటాను. కొన్ని రోజుల తరువాత. ఎవరు సార్ మీరు? బాబు, మీ నాన్నని పిలువు. డాడ్ ఎవరో వచ్చారు. చెప్పండి. నేను కోర్టు నుంచి వచ్చాను. మీ ఆస్తుల్ని జప్తు చేస్తున్నాం. తక్షణమే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి. ఏంటండి ఇది? అవునే, మనకు వ్యాపారంలో నష్టం వచ్చింది. మనము ఇల్లుతో సహా అన్నీ కోల్పోయాం. పదవే. ఇప్పటి నుంచి ఇదే మన ఇల్లు. ఇది ఇల్లులాగుందా? నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే నా స్టేటస్ ఏం కావాలి? స్టేటసా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నాకు తలనొప్పిగా ఉంది, పాల ప్యాకెట్ తెచ్చి టీ పెట్టి ఇవ్వు. అలాగేనండి. ఒక పాల ప్యాకెట్ ఇవ్వు. ఏమ్మా, 25 ఏళ్ళ నుంచి పాల ప్యాకెట్ కొనలేదా నువ్వు? అలా అడుగుతున్నావేంటి? మరి 5 రూపాయలు చేతిలో పెట్టి పాల ప్యాకెట్ ఇవ్వమంటున్నావు? నేను ఎప్పుడు బయటికి రాలేదు, మా పని వాళ్ళే అన్నీ చూసుకుంటారు. అబ్బో, పాల ప్యాకెట్ ఎంతో చెప్పు. 16 ఉంది, 18 ఉంది, ఏది కావాలి? నాకు ఎప్పుడు కాస్ట్లీదే కావాలి. 18 ఇవ్వు. అయితే మిగిలిన డబ్బులు ఇవ్వు. పర్స్ తీసుకురాలేదు, మళ్ళీ పంపిస్తాను. అదంతా కుదరదు. నేనెవరో తెలుసా నీకు? నా రేంజ్ ఏంటో తెలుసా? ఆఫ్టర్ ఆల్ 13 రూపాయల కోసం ఎక్కువ మాట్లాడుతున్నావు. పోమ్మా పో, భలే బేరం. ఏమైంది?
పాల కోసం వెళ్తే 13 రూపాయల కోసం నన్ను నమ్మలేదండి. మనిషివే తెలియనప్పుడు ఎలా నమ్ముతాడు? మమ్మీ, నేను స్కూల్కి వెళ్తున్నాను. బాయ్ నాన్న. నువ్వు ఇక్కడ జస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే. ఈ ఏరియాలో, ఇంత చీప్ ఏరియాలో తెలిసిన వాళ్ళ? అది మా డ్రైవర్ వాళ్ళ ఇల్లురా. డ్రైవర్ వాళ్ళ ఇంటికి నువ్వు రావడం ఏంటి? ఆవిడెవరు నీకు బాయ్ చెప్తుంది? ఆవిడ మా డ్రైవర్ వాళ్ళ భార్యరా. ఆపరా, నిజం నాకు తెలుసు. ఇప్పుడు నీకు ఏ ఆస్తి లేదు, కార్లు లేవు, బిల్డింగ్లు లేవు. అవి ఏం లేకపోయినా ఫ్రెండ్షిప్ ఉంది కదరా. నీలాంటి లేబర్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి? ఓ ఏమైంది, బాధపడుతున్నావు? వాడి ఫ్రెండ్ దగ్గర మిమ్మల్ని డ్రైవర్ని, నన్ను డ్రైవర్ భార్యని చేశాడండి. నువ్వు నేర్పించిన స్టేటసే కదా, మరి ఎందుకు బాధపడుతున్నావు? అరే జశ్వంత్, స్కూల్కి వెళ్ళలేదా? ఐఎమ్ సారీ డాడ్. ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ నాతో కాదు, నా స్టేటస్తో ఫ్రెండ్షిప్ చేశారు. నా స్టేటస్ ఏంటిదో నాకు తెలిసింది. మమ్మల్ని క్షమించండి. కొన్ని రోజుల తరువాత. సార్, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమ్ ఇన్, టేక్ యువర్ సీట్. సార్, ఇవి నా సర్టిఫికెట్స్. ఏంటా ఈ మార్క్స్? అసలు నువ్వు చదువుకున్నావా? సార్, అది నీలాంటి వాడికి జాబ్ ఇస్తే నా కంపెనీ ఏం కావాలి? వెళ్ళు. ఆగు ఒక్క నిమిషం. నీ పర్సంటేజ్ తక్కువ ఉంది కదా, 10 lakhs కట్టు, ఈ జాబ్ నీదే. ఆలోచించుకొని రా. నువ్వేంట్రా ఇక్కడున్నావు? నానా, నేను ఎన్ని ఇంటర్వ్యూస్కైనా నాకు జాబ్ రావట్లేదు. ఏరా, నేను ఇంకా నిన్ను చదివించలేను అనుకుంటున్నావా? నాన్నని నేనున్నాను, నువ్వు చదువుకో. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. మదిలో ఎంతో దిగులే ఉన్నా, నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. నానా, నన్ను క్షమించు. నేను చదువుకోనని చెప్పి మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టాను. నానా, నేను చదువుకుంటాను. రోష్ని, ఎగ్జామ్ టైం అవుతుంది. మీ నాన్న వచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? అది నాన్న, ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ లేదు, ఏం లేదు. అన్నాన్ని ఎవడేస్తాడే? రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగరము. నాన్న, పనులన్నీ చేశాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళనా నాన్న? నేను బాగా చదివాను, ఖచ్చితంగా సీట్ వస్తుంది. అవునా? నడు. నాన్న, ప్లీజ్ నాన్న, ఎగ్జామ్కి టైం అవుతుంది నాన్న. వెళ్ళమ్మా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. నీ ఎగ్జామ్ టైం అవుతుంది, పద. కొన్ని రోజుల తరువాత. కార్తిక్ గారు. ఇదేంటి, ఇన్ని రోజులు నన్ను తాగుపోతున్న కొడుక కార్తిక్గా ఒరేయ్ అని పిలిచేవారు,
ఇప్పుడేమో ఇంత మర్యాదగా పిలుస్తున్నారు? కార్తిక్ గారు, మీ రోషినికి నీట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నీట్ అంటే? కాబోయే డాక్టర్. ఇంతవరకు ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవ్వరికీ ఈ సీట్ రాలేదు. నీ కూతురు గ్రేట్. ఇన్ని రోజులు నా కూతురు చదువుకుంటే నేను ఏ రోజు సాయం చేయలేదు. నా కూతురు వల్ల నాకు మర్యాద, పేరు, ప్రతిష్టలు వచ్చాయి. ఇప్పుడైనా తన దగ్గరికి వెళ్ళి మనసారా అభినందిస్తాను. నాకు నీట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వెంటనే ఈ విషయం నాన్నకు చెప్పాలి. నాన్న, నాన్నా అందరి తండ్రుల నేను చూసుకున్నందుకు నన్ను క్షమిస్తావు కదా. నేను బ్రతికున్నప్పుడు చేయని సాయం నేను చనిపోయాకన్నా చేస్తాను. నా పేరు మీద 5 లక్షల పాలసీ ఉంది. అదే నేను నీ చదువుకు చేసే సాయం. ఈ తనని క్షమిస్తావు కదా. నాన్న, నాన్న, నేను బాగా చదువుకొని నేను తాగడం మానిపించి నేను బాగా చూసుకుందాం అనుకున్నా నాన్న. లే నాన్న, లే నాన్న. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా పిరివి నువ్వే. చూశారుగా, మన చుట్టూ జశ్వంత్, రోష్ని లాంటి పిల్లలు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు వారిని గమనించి తోడుగా ఉంటే ప్రతి పిల్లవాడు మంచి మార్గంలో రాణిస్తారు. తన పిల్లల వెన్నంటి ఉండే ప్రతి నాన్నకి మా జోహార్లు. ధన్యవాదాలు.